అఫిషియేటింగ్ డెఫినేషన్ ఏంటంటే నియమ నిబంధనల ప్రకారంగా అధికారుల చేత నిర్వహించడాన్ని అఫిషియేటింగ్ అంటారు. నియమ నిబంధనల ప్రకారంగా అధికారులు నిర్వహించడాన్ని ఏమంటారంటే అఫిషియేటింగ్ అంటారు. అది డెఫినేషన్ అని. ఓకేనా? మరి ఆ అఫిషియేటింగ్ డెఫినేషన్లో గేమ్లో అఫిషియేటింగ్ అనేది ఒక ముఖ్యమైన భాగము. గేమ్లో అఫిషియేటింగ్ అనేది చాలా ఒక ముఖ్యమైన భాగము. ఇది డెఫినేషన్ ఆఫ్ అఫిషియేటింగ్. మరి అధికారుల చేత ఏది నిర్వహిస్తారు? ఎనీ గేమ్, వాలీబాల్ అవ్వచ్చు, ఖోఖో అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, హాకీ అవ్వచ్చు. అందుకే ఇక్కడ గేమ్ అని మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చెప్పచ్చు. ఏంటి చెప్పచ్చు? నియమ నిబంధనల ప్రకారంగా అధికారుల చేత గేమ్ని నిర్వహించడాన్ని ఏమంటారంటే అఫిషియేటింగ్ అంటారు. అలాగే అనొచ్చు. లేదా నియమ నిబంధనల ప్రకారంగా అధికారుల ద్వారా, అధికారుల చేత నిర్వహించడాన్ని అఫిషియేటింగ్ అంటారు. అఫిషియేటింగ్ అని అంటారు. మరి గేమ్లో ఒక ముఖ్యమైన భాగము అఫిషియేటింగ్. నెక్స్ట్ కోచింగ్ డెఫినేషన్ చూద్దాం. ఏదండి కోచింగ్? కోచింగ్ అంటే ఏమిటి? శిక్షణ. కోచింగ్ అంటే ఏంటండి? శిక్షణ. ఎస్, కోచింగ్ అంటే శిక్షణ. మరి ఈ కోచింగ్ డెఫినేషన్ ఏం చెప్తుందో చూద్దాం. కోచింగ్ యొక్క డెఫినేషన్ శిక్షకుడు ద్వారా శిక్షణ ఎవరిస్తారో వారిని ఏమంటారంటే శిక్షకుడు అంటారు. శిక్షకుడు ద్వారా కొంతమంది విద్యార్థుల్ని లేదా కొంతమంది క్రీడాకారుల్ని కాంపిటీషన్ కొరకు నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే కోచింగ్ అంటారు. ఇది కోచింగ్ అనేసరికి జనరల్ టాపిక్ కూడా వస్తుంది. ఎస్, ఏదైనా ఉదాహరణకి అనేది ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాం, లేదా ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నాం. కొంతమంది ప్రత్యేక విద్యార్థులను తీసుకొచ్చిన తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. ఆ సెలెక్ట్ చేసిన విద్యార్థులకి వాళ్ళకి ఏ కాంపిటీషన్ ప్రిపేర్ చేస్తున్నావో ఆ కాంపిటీషన్కి నువ్వు అనుగుణంగా ఆ యొక్క విద్యార్థుల్ని తయారు చేస్తాడు. వాడినే ఏమంటారు? కోచింగ్ అంటారు. అది ఎడ్యుకేషన్ సంబంధించింది. మరి మన స్పోర్ట్స్కి సంబంధించింది ఏమిటి? ఇక్కడంటే కోచింగ్ అంటే ఇక్కడ శిక్షణ. శిక్షకుడు కొంతమంది క్రీడాకారులతో కాంపిటీషన్ కొరకు కొత్త నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే ఏమంటారు? కోచింగ్ అంటారు. దాన్ని డెఫినేషన్ చెప్పొచ్చు. ఏదండి డెఫినేషన్? మనం ఏం చెప్పుకున్నాము? అఫిషియేటింగ్ డెఫినేషన్ చెప్పుకున్నాం. అఫిషియేటింగ్ డెఫినేషన్ అంటే నియమ నిబంధనల ప్రకారంగా అధికారుల చేత నిర్వహించడాన్ని ఏమన్నా అఫిషియేటింగ్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా కోచింగ్ డెఫినేషన్ చెప్పుకున్నాం. కోచింగ్ డెఫినేషన్ అంటే ఏమిటి? శిక్షకుడు ద్వారా కొంతమంది క్రీడాకారులకి కాంపిటీషన్ కొరకు నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే, నైపుణ్యాలతో తయారు చేయడమే, తీర్చిదిద్దడం అనొచ్చు లేదా తయారు చేయడమే కోచింగ్ అని చెప్పడం జరిగింది. ఇది డెఫినేషన్ ఆఫ్ కోచింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ అఫిషియేటింగ్. ఏదండి? అఫిషియేటింగ్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. గేమ్లో ఒక ముఖ్యమైన భాగము అఫిషియేటింగ్. ఓకే, అలాగే అఫిషియేటింగ్ అనేది గేమ్లో ఒక ముఖ్యమైన భాగం చెప్పుకున్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గేమ్కి సరైన పద్ధతిలో చక్కగా నిర్వహించాలంటే అఫిషియేటింగ్ అవసరము. గేమ్ అనేది సరైన పద్ధతిలో నిర్వహించాలంటే అఫిషియేటింగ్ అనేది చాలా అవసరం. ఎస్, అంతే కదండి. ఒక గేమ్ అనేది చక్కగా నిర్వహించాలి. ఎటువంటి స్ట్రగుల్ లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి వివాదాలు లేకుండా పర్ఫెక్ట్గా గేమ్ నిర్వహించాలంటే ఖచ్చితంగా అఫిషియేటింగ్ అనేవాడు అవసరం. ఆ అఫీషియల్ అనేవాడు ఎటువంటి విధంగా ఉండాలి? అన్నీ ఆ గేమ్ పై సంబంధించిన రూల్స్ పై అవగాహన అయి ఉండాలి అని చెప్పడం జరిగింది. అదే సెకండ్ పాయింట్. గేమ్కి సరైన పద్ధతిలో చక్కగా నిర్వహించాలంటే అఫిషియేటింగ్ అవసరము. అది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము? అఫిషియేటింగ్ అనేది గేమ్లో ఒక ముఖ్యమైన భాగము. గేమ్కు సరైన పద్ధతిలో చక్కగా నిర్వహించాలంటే అఫిషియేటింగ్ అవసరము. ఇది రెండో పాయింట్. గేమ్ జరిగేటప్పుడు ఆటంకాలను అధిగమించడానికి
అఫిషియేటింగ్ అవసరము. ఇది 3వ పాయింట్. గేమ్ జరిగేటప్పుడు ఆటంకాలని అధిగమించాలంటే ఖచ్చితంగా అఫిషియేటింగ్ అవసరము. అంతే కదండి. గేమ్ జరిగేటప్పుడు ఆటంకాలు వస్తుంటాయి, స్ట్రగుల్స్ వస్తుంటాయి, రూల్స్ అనేది వ్యతిరేకిస్తుంటారు. సో ఆ విధంగా వ్యతిరేకించాలన్నప్పుడు ప్లేయర్స్ అనేవారు ఖచ్చితంగా ఆ రూల్స్ పై మనకి అఫీషియల్ పై మనకి ఆర్గ్ చేస్తున్నప్పుడు, మనతో సంభాషణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ అఫీషియల్ వ్యక్తికి అధికారులకి ఆ గేమ్ పైన చాలా చక్కగా అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే అప్పుడు ఈజీగా అధిగమించవచ్చు, ఇటువంటి స్ట్రగుల్స్ అయినా అధిగమించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అందుకనే 4th పాయింట్, గేమ్ జరిగేటప్పుడు ఆటంకాలు అధిగమించాలంటే అఫిషియేటింగ్ ఉండాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 5th పాయింట్, అఫిషియేటింగ్ నిర్వహించుటకు అధికారులు చాలా అవసరము. అఫిషియేటింగ్ నిర్వహించాలంటే అధికారులు చాలా అవసరం. అధికారులు లేకుండా ఏ గేమ్ని కూడా మనం నిర్వహించలేము. ఒక నువ్వు గేమ్ ఆడించాలనుకుంటే ఎనీ గేమ్ ఆడించాలనుకుంటే ఖచ్చితంగా అఫీషియల్స్ అనేవారు ఉండాలి. సో అదే చెప్తున్నాడు, అఫిషియేటింగ్ నిర్వహించాలంటే అధికారులు చాలా అవసరము అని పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అఫిషియేటింగ్ లో అఫిషియేటింగ్ నిర్వహించాలంటే అధికారులు చాలా అవసరం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, అధికారులు నియమ నిబంధనల ప్రకారంగా ఆడిస్తారు. అంతే కదండి. గేమ్కి ఎటువంటి రూల్స్ ఉన్నాయో, ఒక వాలీబాల్ గేమ్ ఆడించాలంటే ఆ వాలీబాల్ గేమ్కి సంబంధించిన రూల్స్, నియమ నిబంధనలు ముందుగా చూసుకొని ఆ నియమ నిబంధనల ప్రకారంగా అధికారులు అనే వాళ్ళు గేమ్ని ఆడిస్తారు. ఖోఖో గేమ్ ఆడించాలనుకోండి, ఖోఖో గేమ్కి సంబంధించిన యొక్క నియమ నిబంధనల ప్రకారంగా గేమ్ అనేది ఆడించవలసిస్తారు. సపక్ టక్రా గేమ్ ఆడించాలనుకోండి, సపక్ టక్రా గేమ్కి కావలసిన నియమ నిబంధనల ప్రకారంగా అధికారులను గేమ్ అనేది ఆడిస్తారు. అదే చెప్పాడు ఇక్కడ, అధికారులు నియమ నిబంధనల ప్రకారంగా గేమ్ అనేది ఆడిస్తారు అని చెప్పడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్, చక్కటి అఫిషియేటింగ్ వలన క్రీడాకారుల్లో చాతుర్యము సామర్థ్యము ఖచ్చితంగా బయటపడుతుంది. అంతే కదండి. చక్కటి అఫిషియేటింగ్ వలన, నెక్స్ట్ పాయింట్, చక్కటి అఫిషియేటింగ్ వల్ల క్రీడాకారుల్లో చక్కటైన సామర్థ్యము లేదా నైపుణ్యము చక్కగా ప్రదర్శిస్తారు. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే నువ్వు మంచిగా అఫిషియేటింగ్ చేసినట్లుగైతే, నువ్వు చక్కగా అఫిషియేటింగ్ చేసినట్లుగైతే అప్పుడు క్రీడాకారుల్లో ఉన్న టాలెంట్ అనేది, వాళ్ళ యొక్క నేర్చుకున్న నైపుణ్యము, వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ ప్రదర్శన అనేది చక్కగా ప్రదర్శిస్తారు. అదే నువ్వు పర్ఫెక్ట్గా అఫిషియేటింగ్ చేయలేదనుకోండి, క్రీడాకారులు డీలా వచ్చేస్తుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా మన నైపుణ్యం చేసినా, మనం ఎంత చక్కగా గేమ్ ఆడినా అఫీషియల్ అనేవాడు, ఎంపైర్ అనేవాడు పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోతున్నాడు, లేదా ఎంపైర్ నిర్ణయం అనేది పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నాడు అని ప్లేయర్లో ఒక నిరాశ వచ్చేస్తుంది. ఎప్పుడైతే నిరాశ వచ్చిందో ఆ ప్లేయర్లో ఉన్న టాలెంట్ అనేది బయటికి రాదు. వాడు నేర్చుకున్న నైపుణ్యం అనేది ప్రదర్శించలేడు. అది ఎప్పుడు ప్రదర్శిస్తాడు? అది ఏ టైంలో ప్రదర్శిస్తాడు? అది ఏ సమయంలో ప్రదర్శిస్తాడంటే, నీవు చక్కగా అఫిషియేటింగ్ డ్యూటీ చేస్తే, పర్ఫెక్ట్గా నువ్వు చేస్తే, అప్పుడు ప్లేయర్ అనేవాడు లో యొక్క శక్తి సామర్థ్యం బయటికి తీస్తాడు. వాడు నేర్చుకున్న సామర్థ్యం అనేది బయటికి ప్రదర్శిస్తాడు. అది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్, మంచి అఫిషియేటింగ్ వలన క్రీడాకారుల్లో మంచి ఉత్సాహం పెరుగుతుంది. ఓకేనా? మంచి అఫిషియేటింగ్ వలన క్రీడాకారుల్లో మంచి ఉత్సాహం పెరుగుతుంది. ఎస్, 100% ఇది కరెక్ట్. మంచి అఫిషియేటింగ్ వల్ల నువ్వు పర్ఫెక్ట్గా అఫిషియేటింగ్ చేస్తే క్రీడాకారులు ఇంకా వాళ్ళ యొక్క మనసులో ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. ఇంకా బాగా ఆడాలి అని వాళ్ళ ఉత్సాహం అనేది ఇంకా పెరుగుతుంది. అదే నువ్వు పర్ఫెక్ట్గా అఫిషియేటింగ్ చేయలేదనుకోండి, బాల్ రైట్ పెడితే అవుట్ అని చెప్పడం, ఓకేనా, అదేవిధంగా బాల్ టచ్ అయితే టచ్ అవ్వలేదని చెప్పడం, ఇటువంటి తప్పు నిర్ణయాలు నువ్వు అఫిషియేటింగ్ చేస్తే క్రీడాకారుల్లో ఆ ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. ఆ ఉత్సాహం పెరగాలంటే ఖచ్చితంగా ఒక మంచి అఫిషియేటింగ్ నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి. మంచి అఫిషియేటింగ్ వల్ల క్రీడాకారుల్లో మంచి ఉత్సాహం అనేది పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, వ్యాయామ విద్య యొక్క ముఖ్య లక్ష్యాలను పెంపొందించవచ్చు. మంచి అఫిషియేటింగ్ వలన వ్యాయామ విద్య యొక్క ముఖ్య లక్ష్యాలను పెంపొందించవచ్చు. అంతే కదండి. మంచి అఫిషియేటింగ్ చేస్తే వ్యాయామ విద్యలో ఒక ముఖ్య
లక్ష్యాలను పెంపొందించవచ్చు, వ్యాయామ విద్య యొక్క మంచి అభిప్రాయం కలిగించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నియమ నిబంధనల ప్రకారంగా ఓకేనా, ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధంగా ఆడించవలసి ఉంటుంది. కరెక్ట్. నియమ నిబంధనల ప్రకారంగా అఫీషియేటింగ్ అనేది నియమ నిబంధనల ప్రకారంగా ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క పద్ధతిలో ఆడించవలసి ఉంటుంది. కరెక్టే కదండి, 100% కరెక్ట్. అఫీషియేటింగ్ అనేది ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధంగా ఆడించవలసి వస్తుంది. గేమ్ మ్యాచ్ టై అయింది అనుకోండి, అప్పుడు ఒక విధంగా మ్యాచ్ ఉత్కంఠంగా ఉంటుంది. స్కోర్ సమానంగా ఉందనుకోండి, అప్పుడు ఒక పరిస్థితి ఒక విధంగా ఉంటుంది. అప్పుడు కూడా ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ప్లేయర్స్ అనేది లెట్ ఆఫ్ సంబంధించిన యొక్క కొత్త కొత్త నైపుణ్యాలు బయటికి తీసుకొచ్చేసి ఆ పాయింట్ ఎలాగైనా సాధించాలని తపన పడుతూ ఉంటారు. అప్పుడు ఒక విధంగా ఒక పరిస్థితి ఒక విధంగా రూల్ ఉంటుంది. స్టార్టింగ్ గేమ్ ఆడించేటప్పుడు ఒక పరిస్థితి ఒక విధంగా ఉంటుంది. మ్యాచ్ టై అవుతున్నప్పుడు ఒక పరిస్థితి ఒక విధంగా ఉంటుంది. స్కోర్ సమానమవుతున్నప్పుడు ఒక పరిస్థితి ఒక విధంగా ఉంటుంది. సో అదే ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు, నియమ నిబంధనల ప్రకారంగా, ఇదండి నియమ నిబంధనల ప్రకారంగా ఆడించవలను, మరియు ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధంగా ఆడించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అఫీషియేటింగ్ వల్ల క్రీడాకారుల్లో మంచి నైపుణ్యత ప్రదర్శిస్తారు. అఫీషియేటింగ్ వల్ల క్రీడాకారుల్లో చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు అని చెప్పడం జరిగింది. ఎస్, 100% కరెక్టే కదండి. అఫీషియేటింగ్ వల్ల క్రీడాకారుల్లో చక్కటినైనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. అదే నువ్వు పర్ఫెక్ట్గా అఫీషియేటింగ్ చేయకపోతే ఆ ప్రదర్శన అనేది వాడి క్రీడాకారుడు అనేది చేయలేదు. నువ్వు ఒక షాట్ కొట్టావు, ఖచ్చితంగా షాట్ కొట్టావు, క్రీడాకారుడు షాట్ కొడుతున్నప్పుడు నెట్ అవ్వలేదు, కానీ నెట్ అయ్యని చెప్పావు, అప్పుడు నువ్వు రాంగ్ అభిప్రాయం చెప్పావు, నీ యొక్క రాంగ్ అనేది తప్పు చెప్పావు. అప్పుడు ఆ యొక్క షాట్ కొట్టే క్రీడాకారుడు అనేవాడు ఉత్సాహం మరికొద్దిగా తగ్గిపోతుంది. అదే నువ్వు పర్ఫెక్ట్గా చెప్పావు అనుకోండి, ఆ నిర్ణయం అనేది పర్ఫెక్ట్గా నిర్ణయం చెప్తే అప్పుడు వాడిలో ఉత్సాహం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా చక్కనైన గేమ్ అనేది నైపుణ్యం బయటికి తీసుకొస్తాడు. వాడు నేర్చుకున్న శక్తి సామర్థ్యం అనేది, వాడు నేర్చుకున్న నైపుణ్యం అనేది ఇంకా బయటికి ఈజీగా అడుగు తీసేసి గేమ్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు, ఇంకా అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధితో పాటు గేమ్ అనేది ఆటోమేటిక్ అనేది ఆ టీంని గెలిపించడానికి చాలా కృషి చేస్తాడు. అలా చేయాలనుకుంటే ఖచ్చితంగా అఫీషియేటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ అఫీషియేటింగ్లో ఫస్ట్ పాయింట్. ఇంపార్టెంట్ అఫీషియేటింగ్లో ఫస్ట్ పాయింట్ అనేది గేమ్లో ముఖ్యమైన భాగము అఫీషియేటింగ్. గేమ్లో ఒక ముఖ్యమైన భాగము అఫీషియేటింగ్. గేమ్ సరైన పద్ధతిలో ఆడించాలంటే అఫీషియేటింగ్ అవసరం, రెండో పాయింట్. మూడో పాయింట్, గేమ్ జరిగేటప్పుడు ఆటంకాలను అధిగమించాలంటే అఫీషియేటింగ్ అవసరము. నాలుగో పాయింట్, అఫీషియేటింగ్ నిర్వహించాలంటే అధికారులు అవసరము. ఐదో పాయింట్, అధికారులు నియమ నిబంధనల ప్రకారంగా ఆడించాలి. ఆరో పాయింట్, చక్కటి అఫీషియేటింగ్ వలన, నెక్స్ట్ పాయింట్, చక్కటి అఫీషియేటింగ్ వలన క్రీడాకారుల్లో గేములో వాళ్ళ యొక్క నేర్చుకున్న చాతుర్యము లేదా సామర్థ్యము ప్రదర్శిస్తారు. నెక్స్ట్ పాయింట్, మంచి అఫీషియేటింగ్ వలన క్రీడాకారుల్లో మంచి ఉత్సాహం పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, వ్యాయామ విధి యొక్క ముఖ్య లక్ష్యాలను పెంపొందించవచ్చు. నియమ నిబంధనల ప్రకారంగా ఆడించవలను, ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధంగా ఆడించవలను. అఫీషియేటింగ్ వల్ల క్రీడాకారులు చక్కటి ప్రదర్శన చేయగలరు. చక్కటి అఫీషియేటింగ్ వల్ల చక్కటి ప్రదర్శన అనేది చేయగలరు. ఇవి ఇంపార్టెన్స్ ఆఫ్ అఫీషియేటింగ్. మనం బిట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఈ క్రింది వాళ్ళలో ఇంపార్టెంట్ అఫీషియేటింగ్ కానిది ఏంటి, అఫీషియేటింగ్ లేనిదేంటి, ఇంపార్టెంట్ అఫీషియేటింగ్ ఉండేదేంటి అడుగుతుంటారు. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా మనము గుర్తించుకోవాలి. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ అఫీషియేటింగ్.